వెల్కమ్ టు 10Max. ఇయర్ ఎండింగ్ కి బిగ్ ట్రీట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో మనశంకర వరప్రసాద్ గారు మూవీపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్ స్పెషల్ ఈవెంట్ తో మెగా విక్టరీ మాస్ సాంగ్ లాంచ్ చేసి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మరి ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా? చిరు వెంకీ స్టెప్లు మెస్మరైజ్ చేశాయా? మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మెగా ఎంటర్టైనర్ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్ అయింది. చిరంజీవి వెంకటేష్ పై వచ్చిన ఈ మూవీ మాస్ సాంగ్ కి థియేటర్స్ లో షేక్ అవ్వడం పక్కా అంటున్నారు జనాలు. ఆ రేంజ్ లో చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో అదరగొట్టారు. మెగాస్టార్ గ్రేస్ వెంకటేష్ సిగ్నేచర్ స్టెప్పులతో వచ్చినటువంటి ఈ సాంగ్ మరో చాట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన అనిల్ ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ తో ఇయర్ ఎండింగ్ కి బిగ్ ట్రీట్ ఇచ్చేశారు. సాంగ్ లోని చిరంజీవి వెంకటేష్ స్టైలిష్ లుక్స్ కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఇద్దరు స్టార్స్ ని బ్యాలెన్స్ చేస్తూ కంపోజ్ చేసిన స్టెప్స్ సూపర్ అంటున్నారు. ఇప్పటికే వ్యూస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న మీసాల పిల్ల, శశిరేఖ పాటలకి మించి ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు అభిమానులు. జనవరి 12న విడుదలవుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఒక్కరోజు ముందుగా ప్రీమియర్ షోస్ తో ఆడియన్స్ ముందుకొస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తోంది చిరు సినిమా. యుఎస్, యూకేల్లో చిరు, అనిల్ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవడంతో సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమాల్లో మనశంకర వరప్రసాద్ గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రూవ్ చేస్తోంది. మరి చిరు, అనిల్ సినిమా పండక్కి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన వ్యక్తి బండ్ల గణేష్. బాక్స్ ఆఫీస్ కి బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేసిన బండ్ల గణేష్ 2026 కొత్త సంవత్సరంలో కొత్త జర్నీని స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి మళ్లీ ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్న గణేష్ తన బాస్ పవన్ కళ్యాణ్ తోనే కొత్త సినిమా చేస్తున్నారా? పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ లైఫ్ కి కొత్త టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అలాగే 2015లో ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సినిమాల్ని ప్రొడ్యూస్ చేయని బండ్ల గణేష్ లాంగ్ బ్రేక్ తర్వాత 2026 న్యూ ఇయర్ లో కొత్త జర్నీ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. బ్లాక్ బస్టర్స్ పేరునే బ్యానర్ నేమ్ గా చేసుకుని కొత్త ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు బండ్ల గణేష్. బీజీ బ్లాక్ బస్టర్స్ కొత్త బ్యానర్ లోగోని తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. ట్రెండ్ కి తగ్గ ఇంట్రెస్టింగ్ స్టోరీలతో బీజీ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై సినిమాలు ఉంటాయని ప్రకటించారు. బీజీ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు 2026 లో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని గతంలో బండ్ల గణేష్ చెప్పడంతో ఈ బ్యానర్ పై తెరకెక్కే మొదటి సినిమా పవర్ స్టార్ తో ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవితేజ హీరోగా వచ్చిన ఆంజనేయులు సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ది సేమ్ రిజల్ట్. అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్ కి మించి బ్లాక్ బస్టర్ పదానికి అసలైన అర్థం చెప్పింది పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ అప్పటి టాలీవుడ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే సినిమాలతో ఓకే అనిపించిన గణేష్ 2015లో పూరి డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి బ్లాక్ బస్టర్స్ పేరునే బ్యానర్ గా అనౌన్స్ చేసిన బండ్ల గణేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఎంత కష్టమో వచ్చిన ఆ సక్సెస్ ని నిలబెట్టుకోవడం అంతకు మించిన కష్టం. ప్రజెంట్ సిద్ధు జొన్నలగడ్డ సిచ్యువేషన్ ఇలానే ఉంది. జాక్, తెలుసు కదా సినిమాల ఫెయిల్యూర్స్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు? ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సిద్ధు అప్కమింగ్ సినిమా ఎలా ఉండబోతోంది? టాలీవుడ్ లో యంగ్ హీరోలు ఎంతమంది ఉన్నా సిద్ధు జొన్నలగడ్డకి స్టార్ బాయ్ గా సెపరేట్ క్రేజ్ ఉంది. టిల్లు ఫ్రాంచైజీతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూసిన సిద్ధు జాక్, తెలుసు కదా సినిమాలతో వరుస ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. దీంతో తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అయిన సిద్ధు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గా బ్యాడాస్, కోహినూర్ సినిమాలపై అప్డేట్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాల్ని పక్కన పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ తనకి బాగా కలిసొచ్చిన ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. తనకి డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సిద్ధు జొన్నలగడ్డ. తన 6వ సినిమాగా తెరకెక్కే ఈ మూవీని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ RSJ డైరెక్ట్ చేస్తున్నట్లుగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది.
సిద్ధు మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సితారా బ్యానర్ పై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు నాగవంశీ. జాక్, తెలుసు కదా సినిమాల ఫెయిల్యూర్స్ సిద్ధు కెరీర్ ని ఎఫెక్ట్ చేశాయనే చెప్పాలి. డీజే టిల్లుగా వచ్చిన ఫేమ్ ని ఈ సినిమాతో కంటిన్యూ చేయలేకపోయాడు సిద్ధు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గా రవికాంత్ పేరేపు డైరెక్టర్ గా అనౌన్స్ అయినటువంటి బ్యాడాస్, కోహినూర్ సినిమాలు బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి క్రూషియల్ టైంలో మళ్లీ తనకి బాగా కలిసొచ్చిన బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన 2026 కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ విషయాన్ని బయట పెట్టకున్నా ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కే డేట్ ఇదేనంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు తమ ప్రేమ విషయంపై ఎక్కడా డైరెక్ట్ గా ఓపెన్ కాలేదు. ఇన్నాళ్లుగా క్లూ ఇస్తూ అభిమానుల్ని టీస్ చేస్తూ వచ్చిన రష్మిక విజయ్ ఎంగేజ్మెంట్ అక్టోబర్లో జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు ఈ ఇద్దరు. అయితే విజయ్ రష్మిక మ్యారేజ్ ఫిబ్రవరిలో పక్కాగా జరిగే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. అక్టోబర్లో చాలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ రష్మిక ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేకి పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఫిబ్రవరి 26న పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఈ ఇద్దరి మ్యారేజ్ డెస్టినేషన్ అని తెలుస్తోంది. కేవలం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇరు కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు 2026 న్యూ ఇయర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు వెకేషన్ కోసం ఫారెన్ వెళ్లారు. మరి వెకేషన్ నుంచి తిరిగి వచ్చాకైనా తమ పెళ్లి వార్తలపై వినిపిస్తోన్న ఈ ప్రచారానికి విజయ్, రష్మిక ఎండ్ కార్డ్ వేస్తారో లేక ఎప్పటిలానే ఏమీ తెలియనట్లు ఈ సస్పెన్స్ కంటిన్యూ చేస్తారో తెలియాల్సింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అయ్యే వరకు ఈ పెళ్లి వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి. ట్రెండింగ్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ టీజర్ ఓం శాంతి 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 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, వానరా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అపూర్వ లాకియా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 17న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఓం శాంతి 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 హీ మూవీ నుంచి సిన్నారి కూనా లిరికల్ విడుదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న ఆడియన్స్ ముందుకు రానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తోన్న థ్రిల్లర్ మూవీ సరస్వతి షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వనవీర నుంచి గోదారే ఫస్ట్ సాంగ్ విడుదలైంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 1న ఆడియన్స్ ముందుకు రానుంది. సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తోన్న సిగ్మా మూవీ నుంచి విడుదలైన టీజర్ 15 మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలైన రాజు గారి పెళ్లిరో సాంగ్ 2 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తుంది. ఫంకీ సినిమా నుంచి విడుదలైన ధీరే ధీరే ఫస్ట్ సింగిల్ 1 మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. కేబీ అనుదీప్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న సుమతి శతకం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్ రోల్స్ ప్లే చేసిన 45 సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజ్ బి శెట్టి కీ రోల్ లో నటించిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.